నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నికల్లో భాగంగా కూటమి వాళ్ళు ఇచ్చిన ఏ పథకాన్ని కూడా అమలు చేయలేదని జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు ఆరోపణలు చేస్తున్నారు. సూపర్ 6 అంటూ పథకాలు ఇచ్చి చంద్రబాబు గెలిచిన తర్వాత మోసం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. మరి ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటు మధుసూదన్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. సార్, మరి మీడియా వేదికగా జగన్ రెడ్డి సూపర్ 6 పథకాలకు సంబంధించి బడ్జెట్ లో ఏ నిధులు కూడా కేటాయించలేదు అంటున్నారు. మరి ఇప్పుడు అమలయ్యే సూపర్ 6 పథకాల్లో భాగంగా అమలు అయ్యే పథకాలకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? మరి ఇప్పుడు అందరూ జగన్మోహన్ రెడ్డి లాగా చదువుకోలేదంటే అట్టుంటున్నాం. ఇప్పుడు బడ్జెట్ అంటే బడ్జెట్కి ముందు ఏం చేయాలంటే రివైజ్డ్ బడ్జెట్ అని ఒకటి ఉంటుంది. అంటే గతంలో మనం చేసిన పని ఏంది, మనం చేసిన వ్యవహారం ఏంది అనే దాని గురించి వివరణాత్మకంగా ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో ఎన్ని అప్పులు ఉన్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రగుప్తుడి చట్టా మొత్తం బయటికి లేగారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే సూపర్ 6 అని ఒక 6 పథకాలని ప్రజల్లోకి ఇచ్చారనమాట. 6 పథకాల్లో మనకి పింఛన్ పథకం ఒకటి తీసుకుంటే ఇచ్చిన మాటకు కట్టుబడి పింఛన్ పథకం అనేది ఆల్రెడీ పట్టాలెక్కింది, 1వ తేదీ ఇస్తున్నారు. నెంబర్ 2 రెండో పథకం గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్ అని దీపావళికి దాన్ని లాంచ్ చేశారు. నెంబర్ 3 మహిళలకి ఉచిత ప్రయాణం అన్నారు. రేపు సంక్రాంతికి సంబరాల్లో భాగంగా దాన్ని కూడా లాంచ్ చేయబోతుంది. అంటే ప్రభుత్వం అనేది ఇంకా రైతు భరోసా అని ఒకటి ఉంది. ఈ రైతు భరోసాకి ఏంటంటే 20,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఇస్తా అన్నది. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి 2,000 2,000 2,000 3 రోజులు 6,000 ఇస్తుంది. 6,000 పొంగ 14,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి. ఇది ఒకటి లాంచ్ చేయాల్సి ఉన్నటువంటి, ఇది త్వరితగతిన లాంచ్ చేయాల్సి ఉన్నటువంటి పథకం. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు తొలి పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి 9 నెలలు టైం పట్టింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు 730 హామీలు ఇచ్చి కేవలం ఒక నవరంధ్రాల పథకాలు, వాటికి ఏం పేరు మార్చుకున్నాడు. ఆ నవరత్నాల పథకాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి నేను 98% చేసినానని చెప్పాడు. అంటే నువ్వు చేసినవా లేదనేది ప్రజలు తీర్పిచ్చారు, కర్రుగాల్చి వాత పెట్టారు. నేను అంటుండేది ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ఎంత కాలాంతకుడంటే 10,86,566 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఇది అప్పు. దాదాపుగా సీమాంధ్ర నేల మీద 6 కోట్ల ఆంధ్రులన్నీ అంట. ఇంకా తక్కువే ఉంటారు, ఎక్కువైతే ఉండరు. మనకి జనాభా లెక్కలు రాలేదు. సెన్సస్ ఏంటంటే 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా సెన్సస్ తీస్తారు. 2011లో జనాభా లెక్కలు తీసిన తర్వాత మధ్యలో కరోనా వచ్చి జనాభా లెక్కలు తీల. కాబట్టి ఇప్పుడున్నటువంటి జననమరణ రిజిస్ట్రేషన్ ప్రకారం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిసి 10,86,566 కోట్ల రూపాయలు అప్పు ఉంది. అంటే తలసరి ఆదాయం ఎంత రాష్ట్రానికి అని మనం కంపేర్ తీసుకుంటే జిఎస్డిపి అంటారు దాన్ని. తలసరి ఆదాయము రాష్ట్రానికి సంబంధించిన ఈ అప్పులు తీసుకొని నేను ఒక క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఒకటి ఉంటుంది. ఏంటంటే ఒక నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజింగ్ సర్వే రిపోర్ట్ ఒకటి వచ్చింది మనకి. ఈ రిపోర్ట్ ప్రకారము ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. బీహార్, ఒడిశా, జార్ఖండ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, నాగాలాండ్. మన 2 ఉభయ తెలుగు రాష్ట్రాలు చూసినప్పుడు ఒక తలకాయకి నెలకు సంపాదించేటటువంటి ఆదాయం 11,037 రూపాయలని తేల్చారు. దాన్ని ఇంటూ 12 కొడితే 1,32,444 రూపాయలు అనేది ఒక వ్యక్తి యొక్క ఆదాయంగా మనకు అవుపడుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలా? రాష్ట్ర అప్పుల్ని రాష్ట్ర జనాభాతో భాగించాలి. భాగాహారించినప్పుడు ఏమవుతుందంటే మనకి డివిజన్ చేసినప్పుడు అప్పు ఒక ఒక్క మనిషికి అనుకోండి, ఒక తలకాయకి అనేది తలకాయ లేనివాడికి పరిపాలన ఇష్టే ఉంటుంది. 1,81,094 రూపాయలు అప్పు వచ్చింది. అంటే వాడు ఏం తినాలా? హాస్పిటల్కి ఏం ఖర్చు పెట్టుకోవాలా? అంటే రాష్ట్ర ఆదాయాన్ని ఈ విధంగా చూసుకున్నప్పుడు ఇంకేం చేయాలి ఇప్పుడు అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పుల్ని, ఈ అప్పుల్ని తీర్చాలా, తీర్చకపోతే ఊరుకుంటారు కదా.
అందువల్ల ఏంటంటే అప్పులు కట్టాలా ఒక తట్టు 75,000 కోట్ల రూపాయలు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము. ఇప్పుడు సింపుల్గా నేను చెప్పాను కదమ్మా, 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తక్కువ ఎక్కడ ఎవరు వడ్డీ అంటే ప్రయాణం అంటాం. 7.5% వేసినప్పుడు 10,86,566 కోట్లకి వడ్డీ ఎంత అవుతుంది? అసలు పక్కన పెడదాం వడ్డీ. అందువల్ల ఈ 75,000 కోట్ల రూపాయలు వడ్డీకే అవుతుంది. ఇంకా అసలు ఎప్పుడు కడతారు? సింపుల్ లాజిక్ కేసు. మరి ఇన్ని కోట్లు అప్పు చేసిన ఆయనే ఇప్పుడు పథకాలు అందట్లేదు. మీరు చెప్పినట్టుగానే పింఛన్లు అందుతున్నాయి సార్. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ పథకం అందుతుంది ప్రజలకి. కానీ ఆయన మీడియా ముందుకు వచ్చి ఏ ఒక్క పథకం కూడా అందట్లేదు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? ఇప్పుడు ఒక సామెత ఉంది, తెంగరోడు పెళ్ళికి పందిరేస్తే కుక్క తోకతో కొడుతూ పడిపోయిందంట. ఒక తెంగరోడు మాట్లాడే మాటలకు ఇలువేముంటుంది? ఒక దోపిడీదారుడు మాట్లాడే మాటలకు ఇలువేముంటుంది? ఇప్పుడు పాయింట్ వైజ్గా మనం తీసుకుంటే బహిరంగ మార్కెట్ రుణం వచ్చేసరికి 3,66,564 కోట్లు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలు 28,138 కోట్లు, ఇతర సంస్థల నుంచి సేకరించినటువంటి రుణాలు 19,850 కోట్లు, చిన్న మొత్తాల పొదుపు ద్వారా తీసుకున్న రుణాలు 6,639 కోట్లు, పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ అంటే ఎంప్లాయీస్ దాచిపెట్టుకున్న వాటిలో డబ్బులు కూడా కొట్టేసింది గనుడు 29,791 కోట్లు. ఎంప్లాయ్మెంట్స్కి ఇవ్వాలి డబ్బు, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి. తర్వాత డిపాజిట్ల రిజర్వ్ నిధులు 40,741 కోట్లు. ఈ మొత్తం కలుపుకుంటే ఈ చూపించారు పార్లమెంట్లో 4,91,734 కోట్లు ఇది. తర్వాత బడ్జెటేతర రుణాలు అంటారు. అంటే మనకి సంస్థలను తాకట్టు పెట్టి తెచ్చేటటువంటి రుణాలు ఉంటాయన్నమాట. ఈ బడ్జెటేతర రుణాలు చెప్పలే ఈ మహానుభావుడు. వాటిల్లో మనకి జూన్ ప్రారంభానికి ఉన్న అప్పు, స్థూల అప్పు 5,19,192 కోట్లు. ఇది రికార్డెడ్, నేను చెప్పేది లేక మాటలు కాదు. అంటే దీన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లెక్క, ఈ చంద్రగుప్తుడు చిట్టా అంతా బయట పెట్టారు. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణం ఏదైతే 97 కార్పొరేషన్లు ఉంటాయి రాష్ట్రంలో, ఈ రుణం 2,48,677 కోట్లు. కట్టద్దా? ఎవరు కడతాడు? ఎవరు ముల్లే? తర్వాత పెండింగ్ బిల్లులు అంటే కాంట్రాక్టర్లు చేసిన పనులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు మొత్తము 2,06,687 కోట్ల రూపాయలు ఉంటాయి. తర్వాత విద్యుత్ సంస్థలు నాన్ గ్యారంటీ రుణాలు ఉన్నాయి, 5,12,000 కోట్ల రూపాయలు ఉంది. వెరసి నేను చెప్పిన 10,86,566 కోట్ల రూపాయలు. మరి జగన్ ఆరోపిస్తున్నారు కదా సార్, మా హయాంలో అప్పులో పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమవుద్ది? పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమవుద్దని నేను అంటుండా. ఎవడు ఎవడినైనా కొడతారు. ప్రజలు పిచ్చోడి చేతికి ప్రభుత్వాన్ని ఇచ్చారు, తన్నిచ్చుకున్నారు. తర్వాత బాధుడే బాధుడు అన్నాడు, బాధిండా లేదా? ఎలక్షన్ ముందు బాధుడే బాధుడు అన్నాడు. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాధిండు, దోలు తీరిపోయిందే పబ్లిక్గా. తర్వాత రవాణా ఛార్జీలు అనగానే ప్రతి టికెట్ కొనుక్కున్న ఆర్టీసీలో బస్సు ఎక్కిన వాళ్ళకి ప్రతి ఓడికి తెలుసు, బాధిండా లేదా? డబల్ చేసిండా లేదా బస్ ఛార్జీలా? పోతే పక్క రాష్ట్రాల కన్నా డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కువ పెట్టిండా లేదా? మద్యపాన నిషేధం అని చెప్పి మద్య వ్యాపారం అంతా ఆయనే చేసుకున్నాడా లేదా? గన్ వ్యాపారం ఆయనే చేసుకున్నాడా లేదా? సర్వం నాకేసిండా, రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చిండు. ఇవన్నీ ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే 93% సీట్లతోటే 57% ఓట్లతోటే నువ్వు పనికిరావు పోరా అని చెప్పి తీర్పు మాడుబగిలే తీర్పిచ్చి 11 రెడ్డిగా మిగిలిచ్చారు. పంగనామాలు మిగిలినవి. అందువల్ల ఏంటంటే ఒక పాలిగాడికి ఒక పోరంపోకులకి ఓట్లు వేయకూడదు. అందువల్ల ఆలోచించి చేసుకోవాలి. విఘ్నులైనటువంటి మేధావి వర్గం అంతా కూడా ఆలోచించి ఓటేశారు. ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే 2027లో అధికారం మాదే అని విర్రవీగుతున్నారు కదా సార్, దీనికి ఏమంటారు? జమిలీ లేదు, జిలేబీ లేదు. జమిలీ ఎలక్షన్ రావు. జనరల్ ఎలక్షన్ 2029లోనే జరగద్ది. జనరల్ ఎలక్షన్లో అయినా సరే విజయం మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు జగన్. ఆ సమస్య లేదు. వాడి ఇంక జీవితంలో బతికున్నంతకాలం ముఖ్యమంత్రి కాళ్ళు ట్రై చేయమని చెప్తున్నాడు. వాడి పార్టీయే ఉండదు. వాడి పార్టీ ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అయిపోద్ది. వాళ్ళ తల్లి కాంగ్రెస్లో, ఈ పిల్ల కాంగ్రెస్ పోయి తల్లి కాంగ్రెస్లో మెర్జ్ అయిపోద్ది. ఆ పార్టీ ఉండదు. 29 ఎలక్షన్ నాటికి వాడికి మిగిలిందే శ్రీకృష్ణ జన్మస్థానం, ఇంకా రాజకీయంగా సమాధి. ఓకే సార్, నమస్కారం.